తదుపరి మహిమ విశ్వరూప దర్శనమునిచ్చుట. ప్రతిరోజు శ్రీ దత్తస్వామి తాను పనిచేసే కళాశాల నుండి సాయంత్రము శ్రీ సిబికే మూర్తి గారి ఇంటికి తిరిగి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించిన తరువాత స్వామిచే ఆసువుగా రచించబడిన భజన గీతములను పాడుచూ సత్సంగమును నిర్వహించేవారు. కొన్ని సంవత్సరములుగా శ్రీ సిబికే మూర్తి గారి ఇంట్లో ప్రతిరోజు జరిగే దినచర్య ఇది. ఒక గురు పూర్ణిమ రోజున భక్తులందరూ స్వామి రాక కోసం ఎదురు చూడసాగారు. శ్రీమతి సీతమ్మ గారు మేలిమి బంగారు రంగులో శ్రీ దత్తస్వామి తనకు అనుగ్రహించిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనమును గురించి ఎంతో ఆనందోత్సాహములతో అజయ్కి వివరించినారు. అజయ్ సీతమ్మ గారితో చిరునవ్వుతో, స్వామి మీకు దర్శనమును ఇచ్చారు కానీ నాకు ఇంతవరకు ఎటువంటి దర్శనమును ఇవ్వలేదు అని అన్నారు. ఇంతలో శ్రీ దత్తస్వామి రానే వచ్చారు. ఆనాటి సత్సంగములో ప్రతిఫలాపేక్షరహితముగా స్వామికి సేవ చేయవలనని కృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానమును గురించి బోధించినారు. తరువాత యథావిధిగా స్వామి ఆసువుగా రచించిన భజన గీతములను భక్తుల చేత పాడించినారు. సత్సంగము యొక్క ముగింపులో శ్రీ దత్తస్వామి కళ్ళు మూసుకుని కుర్చీలో నుంచి లేచి నిలబడి 5 నిమిషములు మౌనముగా ఉండిపోయారు. తరువాత అజయ్ మరియు సీతమ్మ గారికి ఏకకాలములో శ్రీ దత్తస్వామి అనుగ్రహించిన దర్శనమును గురించి సత్సంగములోని సభ్యులందరకు వివరించమని వారిద్దరినీ స్వామి కోరారు. ఇద్దరూ ఏకకాలములో స్వామి మాకు స్వామి స్థానములో విశ్వరూప దర్శనమును అనుగ్రహించినారు అని చెప్పారు. అర్జునుడు స్వామి వైపు చూస్తూ కూర్చున్నారు మరియు స్వామి వెనుక ఒక బంగారు రథము ఉన్నది అని సత్సంగ సభ్యులందరికీ చెప్పినారు. శ్రీ దత్తస్వామి రాకపూర్వము అజయ్ సీతమ్మ గారికి చెప్పిన విషయమును స్వామి ప్రస్తావిస్తూ తనకు దర్శనము ఇవ్వలేదని అజయ్ భావిస్తున్నందున ఒకేసారి శ్రీ దత్తస్వామి ఈ విశ్వరూప దర్శనమును వారిరువురికి ఏకకాలములో అనుగ్రహించినారని చెప్పారు. భక్తులందరూ యథావిధిగా ఆశ్చర్యపోయినారు. ఈ మహిమను గురించి స్వామి ఇచ్చిన వివరణ. ఒక భక్తుడికి నేను అనుగ్రహించిన దర్శనము కంటి భ్రమ కావచ్చును అని మీలో కొందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ భక్తులిద్దరికీ ఏకకాలములో ఒకే దర్శనమును స్వామి అనుగ్రహించినారు. ఒకే విధమైన భ్రమ ఇద్దరు భక్తులకు ఏకకాలములో కలుగుటకు అవకాశమే లేదు. ఈ విశ్వరూప దర్శనము సృష్టి ఏర్పడుటకు అవసరమైన ప్రాథమిక పదార్థమును సూచిస్తున్నది. ఇది జడమైన విశ్వశక్తి, ఇనర్త్ కాస్మిక్ ఎనర్జీ. ఇదియే సృష్టిలోని వివిధ భాగములుగా పరిణామము చెందినది. నేను సీతమ్మ గారికి అనుగ్రహించిన దర్శనమును అజయ్కి ఇవ్వలేదని సీతమ్మ గారితో అజయ్ చెప్పుట వలన ఈ విశ్వరూప దర్శనము సీతమ్మ గారితో పాటు అజయ్కి కూడా ఏకకాలములో అనుగ్రహించబడినది. దీని ద్వారా అజయ్ పూర్తిగా సంతృప్తి చెందినాడని నేను భావిస్తున్నాను. శక్తియే రజస్సు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి సంబంధించినది. ఈ దర్శనములన్నీ బ్రహ్మదత్తునిచే అనుగ్రహించబడినవి. తరువాత శ్రీ సిబికే మూర్తి గారు స్వామి చేసిన మహిమలను గురించి మహిమయమున అనే పుస్తకం రాయటం ప్రారంభించినప్పుడు స్వామి ఈ పుస్తకమును బ్రహ్మ, విష్ణు మరియు శివలహరులు అనే 3 భాగములుగా విభజించాలని సూచించినారు. స్వామి భక్తులకు అనుగ్రహించిన దాదాపు అన్ని దర్శనములను బ్రహ్మలహరిలో చేర్చాలని చెప్పినారు. తదుపరి మహిమ ఆది పరాశక్తిగా దర్శనమిచ్చుట. ఒకరోజు శ్రీమతి సరిత గారు గుంటూరు నుండి విజయవాడలో జరుగు సత్సంగమునకు వచ్చినారు. ఆ సత్సంగములో శ్రీ దత్తస్వామి ఆసువుగా గౌరీమాత వివాహ సమయములో
గౌరీమాతను వధువుగా అలంకరించుట గురించి అద్భుతమైన రీతిలో రచించి గానము చేయుచున్నారు. ఈ పాట భక్తిగంగ పుస్తకములో ఉన్నది. శ్రీ దత్తస్వామి ఇచ్చిన అద్భుతమైన దర్శనముతో సరిత గారు విగ్రహముల అచేతనముగా నిలబడిపోయినారు. గౌరీమాత సకలాభరణ భూషితురాలై శ్రీ దత్తస్వామి స్థానములో కూర్చుని సరిత గారికి కనిపించినారు. గౌరీమాత పాదపద్మములు ఎర్రని వర్ణము గల పారాణితో అలంకరించబడి ఉన్నాయి. ఇప్పటికీ ఎల్లప్పుడూ అట్లు అలంకరించబడిన గౌరీమాత పాదపద్మములు సరిత గారి కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తూ ఉంటాయి. భక్తులు శ్రీ దత్తస్వామికి ఈ విషయమును వివరించినప్పుడు స్వామి నవ్వుతూ, అవి వివాహ సమయంలో అలంకరించబడిన నా పాదములు అని భక్తులందరికీ చెప్పినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ దర్శనము ఊహాతీతమైన పరబ్రహ్మమునకు మరియు ఆ పరబ్రహ్మము యొక్క అనూహ్యమైన శక్తికి భేదము లేదని వివరించుచున్నది. ఎందుకనగా ఈ రెండు ఊహాతీతమైనవి మరియు ఏకకాలములో రెండు అనూహ్యమైన వస్తువులు ఉండుటను సమర్థించుటకు అవకాశము లేదు. కనుక మనము అనూహ్యమైన పరబ్రహ్మము మరియు ఆ పరబ్రహ్మము యొక్క అనూహ్యమైన శక్తి ఒకటేనని ఒప్పుకోక తప్పదు. ఊహలకు అందివచ్చు సూర్యుడు మరియు సూర్యరశ్మిని వేరు చేసి చూడవచ్చు. ఈ రెండు వస్తువులు మనము ఊహించదగినవే అగుట వలన వీటిని వేరు చేయవచ్చును. ఊహాతీతమైన పరబ్రహ్మము తేజోమయ అవతారములలోనూ లేదా నరావతారములలో పూర్తిగా విలీనమై ఆ రెండింటితోనూ ఒకటవుతుంది. ఆ అనూహ్యమైన పరబ్రహ్మము యొక్క శక్తి మాధ్యమము ఈ సృష్టిగా పరిణామము చెందినది. పరబ్రహ్మము తన శక్తి లేక మాధ్యమముగా గుర్తించబడుట ఈ సందర్భములో చాలా స్పష్టముగా తెలియచున్నది. ఏ భక్తుడైనా జీవాత్మ మరియు శరీరము యొక్క కలయిక పరబ్రహ్మము యొక్క సృష్టి లేదా మాధ్యమము లేదా శక్తి మాత్రమే. పరమాత్మగా గుర్తించబడుటను వ్యతిరేకిస్తూ తాను ఎల్లప్పుడూ పరమాత్మ సేవకునిగా భావించే భక్తులకు పరమాత్మ సేవకుడవుతారు. భక్తునకు నరావతారములో పరమాత్మగా గుర్తించబడుట కంటే ఇది అధికమైన గుర్తింపు. ఈ రెండు పరమాత్మ మరియు భక్తుని యొక్క సంకల్పమును అనుసరించియే సంభవిస్తాయి.